ఇప్పటి వరకు మీకు ఈ అవకాశం లేదు. ఇప్పుడే అవకాశం. మంచి తరుణం మించిన దొరకదు, ఆలసించిన ఆశాభంగం. వెల స్వల్పము ఫలమధికము. ఎప్పుడూ నోరు తెరిచేవాళ్ళు నోరు మూసుకోవటం కష్టం. ఎప్పుడూ చెవులు మూసుకున్న వాళ్ళు చెవులు తెరవటం కూడా కష్టమే. అప్పుడప్పుడు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఎప్పటికి ఏది అప్లికబులో అప్పటికా టాకుటాకి అదర్స్ హర్టింపక హర్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి అని విజన్ 2020 శతకం. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పింది ధర్మశాస్త్రం. నాలుక వైశాల్యం ఎంత అని అడిగారట. ఎవడెవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు చెప్పాడు. తెల్లారుజాము 2:30కి తినే బ్యాచ్ వాళ్ళకి అది ఇష్టం, జస్ట్ బిఫోర్ సన్ రైజ్ వాళ్ళకి అది ఇష్టం, సూర్యాస్తమానం తర్వాత తినకూడదురా అని చెప్తే సూర్యోదయం వరకు తింటూ ఉన్నారు. ఇంతకీ తిప్పలు ఎక్కడొచ్చినాయి అన్నారు. ఆ 2.5 అంగుళాలు చచ్చింది నాలిక. చూడండి, అసలు 6 అడుగుల శరీరానికి 6 అడుగుల నాలిక ఉంటే చెప్పండి, వీడి దిక్కుమాలిన 2.5 అంగుళాలకే ఊళ్ళు చుట్టేస్తున్నాడే. 90 ఏళ్ళు వచ్చినా ఎవడూ వ్యసనాన్ని వదులుకోవట్లా. ఇంకా నన్ను పిలవలేదు, పిలిస్తే పాడేవాడిని అంటున్నారు. ఇంక ఏం పాడతావురా? యమధర్మరాజు మొదలుపెట్టాడు పల్లవి. ఇంత శరీరాన్ని ఆ పాపిష్టి నాలిక నిర్వహిస్తుంది, అది చీఫ్ కమాండర్. మరి దాన్ని నిభాయించేటువంటి శరీరం ఏది అన్నారు, దాన్ని ఏది కంట్రోల్ చేస్తుంది అన్నారు. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం.